రాజకీయాల్లో మంత్రి పొంగూరు నారాయణ తన ఆదర్శమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన కల్లూరుపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆయన 2014-19లో మంత్రిగా నారాయణ నెల్లూరుకు అభివృద్ధి చేస్తుంటే ఆయన పార్టీలో నేను ఎమ్మెల్యే కాలేకపోయానని బాధపడ్డానని, ఇప్పుడు ఆ బాధ తీరిందని ఆయన పేర్కొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే నాది పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే. నా వెనక ఒక అండగా కొండగా నిలబడి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అడుగున ప్రోత్సహించారు. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ₹1 కోటి ఎంపీ గ్రాంట్ ఇచ్చి ఇంకా ఇస్తానని చెప్పని ప్రోత్సహించారు. వేదా రవిచంద్ర గారు సైతం రాష్ట్ర స్థాయిలో బీసీ భవన్, అంబేద్కర్ భవన్ అవన్నీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పని కూడా చెప్పారు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మామూలుగా నాకు పొగట్టం ఇష్టం ఉండదు, మీకు తెలుసు. ఉన్నట్టు మాట్లాడతాను. దానివల్ల ఒక్కోసారి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయినా 50 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు పద్ధతులు మార్చుకోవాలి, గుండె నొత్తుల్లో నుంచే మాట్లాడతాం. నెల్లూరు నగరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే 1 నుంచి 10 దాకా పొంగూరు నారాయణ గారు. ఎవరైనా సరే 11 వస్తానో 12 వస్తానో 13 వస్తానో తప్ప 2014-19లో వారు మంత్రిగా నగరాల్లో చేసిన సేవలు చెప్పే మాటలు తెలియజేయగలరు. ఆ రోజు నేను వారి పార్టీలో వారి వెంట ఎమ్మెల్యేగా లేకపోతేనే నా బాధ నాకు ఉండేది. దేవుడు దేవల్ల ఇప్పుడు మళ్ళీ వారి పార్టీలో వారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని చెప్పని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ, అలా చేసింది ఘోరంటే చేయాల్సింది కొండంతమంది. కానీ అన్నిటికీ మించి నాకు అతి ముఖ్యమైనది అంటే రూరల్ నియోజకవర్గానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక్క నెల్లూరు రూరల్ కాదు, సగం నెల్లూరు జిల్లా సమస్య ఏంటంటే కొట్టేపల్లి రవిచంద్ర గారు మాటించున్నారు, కేసీఆర్ గారు మాటించున్నారు, పొంగూరు నారాయణ గారు అడుగుతున్నా మీ ముగ్గురు కలిసి ఈ బాధ్యత తీసుకుని ఇప్పుడే చెప్పే వెళ్ళిపోయారన్నా ఏమడినా నేను చేస్తానని చెప్పాను. ఆ ప్రయత్నం చేస్తున్నారు. 339 పనులు 60 రోజుల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసిన దానికి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి అదంతా కలిపి 6 కోట్లు అవుతుంది. కేవలం మాకు గిఫ్ట్గా ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. ఎందుకని చెప్తున్నానంటే చాలా మంది అడుగుతున్నారు, అయ్యా 232 కోట్ల పనులు జరుగుతున్నాయి కదా, ఆ డబ్బుల్లో 6 కోట్లు పెట్టవచ్చు కదా అని. చాలా మందికి అర్థం కాని ఏంటంటే బ్రిడ్జిలో సపరేట్ గ్రాంట్ ఉంటుంది. ఈ 11 నెలల్లో బ్రిడ్జిలో గ్రాంట్ రావాలి. రోడ్లు, కాలువలు, ఫ్లైఓవర్లు, మంచినీటి ఫ్యాక్టరీలు, కరెంటు వీటికి వచ్చాయి. బ్రిడ్జిలో గ్రాంట్ రాలా. బ్రిడ్జిలో గ్రాంట్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. తొలి ప్రాణాలు అదే మీరు ముగ్గురు బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు అన్ని రకాల కూడా రూరల్ నియోజకవర్గంలో నన్ను కానీ నా వెంట నడుస్తున్న అందరినీ కానీ ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రజా సమస్యల పరిష్కార విషయంలో. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి నందన్ గారు, ఇంతకుముందు కమిషనర్గా పనిచేసినటువంటి సూర్యతేజ గారు సహకరించారు, నందన్ గారు సహకరిస్తున్నారు. ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి వీరందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నా మాటలు ముగించే ముందు, నారాయణ గారు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాత్రి వారు లేఖ రాసి వాట్సాప్ పెట్టారు. వారి టీవీ ఫోన్ చేస్తే నేను చూసుకోను వాట్సాప్. తీరా చూస్తే అద్భుతమైన పదాలు. ఆ పదాలు చూసిన తర్వాత నా గొడవ పురగరించింది. మరో 4 సంవత్సరాలు భూష్టం చంద్రబాబు నాయుడు గారి లేఖ, ఆ భుజం పెట్టే విధానం, వారిని నేరుగా కలిస్తే ఆ రోజు మాట్లాడే మాటలు, అదే మాటల్ని ఆ లేఖ రూపంలో పంపించారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెల్లూరు అభివృద్ధి భారత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎవరు కట్టారు, ఏ సమయంలో కట్టారంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో పొంగూరు నారాయణ గారు కట్టారని భావితరాలు వేలాది సంవత్సరాలు చెప్పుకునే విధంగా అమరావతి రాజధానిని నిర్మాణం సాగించే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మన జిల్లావాసి, మన మంత్రి పొంగూరు నారాయణ.